హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన, చాలామంది లేడీస్ ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి. మీలో ఎంతమంది 40 దాటాక అద్దంలో చూసుకుని బాధపడ్డారు? చర్మం కాస్త ఉదురుగా మారింది, ముడతలు ఎక్కువైపోయాయి, జుట్టు పలచబడుతుంది, జుట్టు రాలుతుంది, మోకాళ్ళు నడుము నొప్పులు మొదలయ్యాయి. అయ్యో, వయసు పెరిగింది కదా అని ఓసారి బాధపడి వదిలేస్తున్నారా? కానీ ఫ్రెండ్స్, ఇవన్నీ వయసు వల్లనే కాదు, ఇంకా ఒక పెద్ద కారణం ఉంది. అది మన శరీరంలో కొలాజిన్ తగ్గిపోవటం. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఇది వేగంగా జరుగుతుంది. ఈ వీడియోలో మనం అన్నీ క్లియర్గా చర్చిద్దాం. కొలాజిన్ అసలేంటి, ఎందుకు తగ్గుతుంది, మెనోపాజ్ లేడీస్ ఎందుకు ఎక్కువ ఇబ్బంది పడతారు, దీన్ని ఆహారంలో ఎలా పెంచుకోవాలి, దీని సప్లిమెంట్స్ తీసుకోవాలా, విటమిన్ సి ఎందుకు తప్పనిసరి, మరియు మెనోపాజ్ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో చిన్న మార్పులతో పెద్ద మార్పు తెచ్చుకోవచ్చు. రండి మొదలు పెడదాం. లెట్ us స్టార్ట్. ముందుగా కొలాజిన్ అంటే ఏమిటో తెలుసా? ఇది మన శరీరానికి న్యాచురల్ గ్లూ లాంటిది. మన చర్మం, ఎముకలు, జాయింట్స్, జుట్టు, గోళ్ళు ఇవన్నీ బలంగా ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండటానికి కొలాజినే కారణం. మన బాడీలో ఉన్న మొత్తం ప్రోటీన్లో సుమారు 30% కొలాజినే. అంటే అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఇదే. చర్మంలో 70% వరకు కొలాజిన్ ఉంటుంది. అందుకే చర్మం టైట్గా, గ్లోయింగ్గా ఉంటుంది. జాయింట్స్ మధ్యలో కుషన్ లాగా ఉండి నడిచేటప్పుడు నొప్పి రాకుండా చూస్తుంది. జుట్టు రూట్స్ని బలపరుస్తుంది, గోళ్ళని గట్టిగా ఉంచుతుంది. కానీ ఈ కొలాజిన్ ఎప్పుడు తగ్గడం మొదలవుతుంది? సాధారణంగా 25 ఏళ్ల వయసు తర్వాత ప్రతి సంవత్సరం 1% వరకు తగ్గుతుంది. 35-40 ఏళ్ల మధ్య వయసులో ఈ తగ్గే స్పీడ్ పెరుగుతుంది. కానీ నిజమైన షాక్ ఏంటంటే, మెనోపాజ్ సమయంలో 45-55 ఏళ్ల మధ్య మెనోపాజ్ వచ్చేటప్పుడు ఈస్ట్రోజిన్ హార్మోన్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఈస్ట్రోజిన్ అంటే కొలాజిన్ రక్షకుడు. అది తగ్గగానే కొలాజిన్ కూడా వేగంగా తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం మెనోపాజ్ మొదలైన మొదటి 5 ఏళ్లలో చర్మంలో కొలాజిన్ సుమారు 30% వరకు పోతుంది. ఇది చాలా పెద్ద మార్పు. అందుకే చాలామంది లేడీస్ అకస్మాత్తుగా చర్మం సాగదీయటం, ముడతలు, జుట్టు పలచబడటం, మోకాళ్ళ నొప్పులు అనుభవిస్తారు. ఇది వయసు వల్ల కాదు ఫ్రెండ్స్, హార్మోనల్ మార్పు ప్లస్ కొలాజిన్ లాస్ వల్ల. ఇప్పుడు కొలాజిన్ తగ్గితే ఏమవుతుందో చూద్దాం. చర్మం డ్రై అవుతుంది, డల్ అవుతుంది, ముడతలు పెరుగుతాయి, జుట్టు రాలటం, పలుచబడటం, గోళ్ళు బలహీనంగా మారటం, మోకాళ్ళు నడుము నొప్పులు, జాయింట్స్ లూబ్రికేషన్ తగ్గుతుంది, ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది, గాయాలు త్వరగా మారవు. ఇవన్నీ మెనోపాజ్ తర్వాత చాలా కామన్. కానీ మనం దీన్ని రివర్స్ చేయగలం. ఇప్పుడు ముఖ్య ప్రశ్న, కొలాజిన్ ఎలా పెంచుకోవాలి? మొదట ఆహారం ద్వారా. నాన్ వెజిటేరియన్స్కి బోన్ బ్రాత్, చికెన్ స్కిన్, ఫిష్ స్కిన్తో సహా ఎగ్ వైట్స్, మటన్ సూప్ ఇవి డైరెక్ట్ కొలాజిన్ సోర్సెస్. కానీ వెజిటేరియన్స్కి డైరెక్ట్ కొలాజిన్ లేదు, కానీ కొలాజిన్ తయారీకి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. వెజిటేరియన్స్ ఇవి తీసుకోండి: పప్పులు, శనగలు, పీనట్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు అలాంటి గింజలు, స్పైనాక్ కేల్ లాంటి ఆకుకూరలు, చిక్పీస్, లెంటిల్స్ లాంటి బీన్స్. అయితే ముఖ్యంగా విటమిన్ సి లేకుండా కొలాజిన్ పనిచేయదు. విటమిన్ సి అంటే కొలాజిన్ యాక్టివేషన్ కీ. ఇది లేకపోతే మనం తిన్న కొలాజిన్ కూడా వేస్ట్ అవుతుంది. ప్రతిరోజు ఇలాంటివి తినండి: నిమ్మకాయ నీళ్లు, ఆమ్లా, నారింజ, జామ, స్ట్రాబెర్రీస్, బెల్ పెప్పర్స్, అవకాడో. ఇవి తినగానే విటమిన్ సి ట్యాబ్లెట్ అవసరం లేదు. ఇవి న్యాచురల్గానే బెస్ట్. కానీ కొంతమంది రోజు పండ్లు తినలేకపోతే, మెనోపాజ్ సిమ్టమ్స్ సివియర్గా ఉంటే 500 mg విటమిన్ సి సప్లిమెంట్ తీసుకోవచ్చు. రోజు 1000 mg అవసరం లేదు. ఓవర్ డూయింగ్ వల్ల కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉంది. ఇప్పుడు సప్లిమెంట్స్ గురించి. కొలాజిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు.
ముఖ్యంగా 35+ వయసు గల లేడీస్, మెనోపాజ్లో ఉన్నవారు, జాయింట్ పెయిన్, హెయిర్ ఫాల్, స్కిన్ ఇష్యూస్ ఉన్నవారు. ఇది తీసుకోవలసిన బెస్ట్ ఫామ్ హైడ్రోలైజ్డ్ కొలాజిన్ పెప్టైడ్స్. ఇవి చిన్న మాలిక్యూల్స్, బాగా అబ్జర్బ్ అవుతాయి. తీసుకోవలసిన మోతాదు రోజుకి 5 నుండి 10 గ్రాములు. స్టడీస్ ప్రకారం సేఫ్ అండ్ ఎఫెక్టివ్. మరిన్ని బెనిఫిట్స్ కోసం 10 నుండి 15 గ్రాములు కూడా ఓకే, కానీ డాక్టర్స్తో సంప్రదించాలి. మరీ ముఖ్యమైన విషయం, కొలాజిన్ మాత్ర తీసుకుంటే సరిపోదు, విటమిన్ సి తప్పనిసరి. కొలాజిన్ మార్నింగ్ తీసుకోండి, రోజంతా విటమిన్ సి ఫుడ్ తీసుకోండి. మెనోపాజ్ లేడీస్ కోసం స్పెషల్ టిప్స్. నెంబర్ 1, ప్రోటీన్ ఇంటేక్ పెంచండి. బాడీ వెయిట్ కేజీకి 1 to 1.2 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. దాల్, పనీర్, ఎగ్స్, మిల్క్ లాంటివి. నెంబర్ 2, కొలాజిన్ ప్లస్ విటమిన్ సి కాంబో డైలీ. నెంబర్ 3, కాల్షియం ప్లస్ విటమిన్ డి, మిల్క్, కర్డ్, సన్లైట్ తప్పనిసరి. ఇవి బోన్స్ కోసం. నెంబర్ 4, ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా, లైట్ వెయిట్స్, మజిల్ అండ్ బోన్ స్ట్రెంగ్త్ కోసం. నెంబర్ 5, షుగర్ తగ్గించండి. షుగర్ కొలాజిన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. జంక్ ఫుడ్, స్వీట్స్ తక్కువ చేయండి. నెంబర్ 6, వాటర్ బాగా తాగండి. కొలాజిన్ హైడ్రేషన్ కోసం. మీరు ఈ కామన్ మిస్టేక్స్ చేయకండి. కొలాజిన్ మాత్రమే తీసుకోవటం, విటమిన్ సి లేకుండా. ఇది యూజ్లెస్. వాటర్ తక్కువ తాగటం, జంక్ ఫుడ్, షుగర్ ఎక్కువ తీసుకోవటం. ఫ్రెండ్స్, మెనోపాజ్ అనేది ముగింపు కాదు, మన శరీరం కొత్త చాప్టర్ మొదలవుతుంది. సరైన ఆహారం, సరైన జాగ్రత్తలతో 50 తర్వాత కూడా గ్లోయింగ్ స్కిన్, స్ట్రాంగ్ హెయిర్, పెయిన్ ఫ్రీ జాయింట్స్ సాధ్యమే. మీరు ఈ చిన్న మార్పులు చేస్తే మీ జీవితం ఎంత బ్యూటిఫుల్ అవుతుందో ఊహించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేడీస్కి షేర్ చేయండి. ఎందుకంటే అవగాహనే మొదటి స్టెప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ని ఫాలో చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.